హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఆంధ్రప్రదేశ్లో అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఎయిమ్స్ని ఈ రోజున ప్రారంభించబోతున్నారు. మంగళగిరిలో రాష్ట్ర విభజన తరువాత ఎయిమ్స్ శాంక్షన్ చేయటం, ఎయిమ్స్కు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మించటం, పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేటువంటి దశకి ఎయిమ్స్ని అభివృద్ధి చేయటం, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక వరం లాంటిది. ఎయిమ్స్ ఖచ్చితంగా ఇది విజయవాడ నుంచి అతి దగ్గరగా సుమారుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ నుంచి. ఇప్పుడు విజయవాడ నుంచి డైరెక్ట్గా బస్సులు కూడా వేశారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి ఎయిమ్స్కి ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎయిమ్స్ ఇప్పుడు పూర్తి స్థాయి వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఎయిమ్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ రోజున ఆయన ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. విభజన హామీలు, అదేవిధంగా ప్రత్యేక హోదా, విభజన హామీల్లో ఉన్న కీలకమైన అంశాలు బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది నిజమే. చాలా రావాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇచ్చారు, ఇవే సరిపోవు. కానీ ఎయిమ్స్ని జాతికి అంకితం చేయటాన్ని స్వాగతిస్తూనే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఇప్పుడు రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ రైల్వే జోన్కు అవసరమైనటువంటి ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి త్వరగా విశాఖ రైల్వే జోన్ని ప్రారంభించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు, ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి నిధులు, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాలి. ఇది విభజన ద్వారాగా జరిగినటువంటి నష్టాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసేటువంటిది. పోలవరానికి మేము ఇస్తున్నాం కదా నిధులు, వాళ్ళు నిర్మించుకోవటం లేదు కదా అంటే, పోలవరానికి అవసరమైనటువంటి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముంపుకు గురయ్యేటువంటి అందరికీ పునరావాస ప్యాకేజీని కూడా అందించాలి. జాతీయ ప్రాజెక్ట్ అని మేము మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని అంటే అర్థం ఏంటి? పునరావాస ప్యాకేజీతో సహా ఇవ్వాలి. 56,000 కోట్ల రూపాయలు ఒక అంచనాగా 17-18లో అంచనాగా ఉంది. దానికి మేము కేవలము నిర్మాణానికి అవసరమైన నిధులు మాత్రమే ఇస్తున్నాం. 22,500 కోట్లు మేము పునరావాసం ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు దీని మీద పునరాలోచన చేసి పునరావాస ప్యాకేజీ కూడా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇవ్వాలి. అది ఒక రాజధాని కడతారు, 2 రాజధానులు కడతారు, ఎన్ని కడతారు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. దాన్ని పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిధులు ఇవ్వాలి. అయితే బీజేపీ చేస్తున్నదేమో గోరంతా రాష్ట్రానికి, ప్రచారం మాత్రం కొండంతా చేసుకుంటున్నారు. అసలు బీజేపీ ప్రచారం అయితే ఎలా ఉంటుందంటే, మనమేమో ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నారు కానీ గగ్గోలు పెడుతుంటే అసలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఎలా ఉందనుకుంటున్నారు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న తీరు చూస్తే, ఇదిగోండి మీరు ఒక మల్టీ కలర్లో ఉన్న పాంప్లెట్ చూడండి. ఈ విధమైనటువంటి పాంప్లెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇటువైపు చూడండి, ప్రగతి పదాన దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అట. ఇది ఇక్కడ మీరు అసలు మల్టీ కలర్ పాంప్లెట్ ఇదిగో చూడండి. అసలు ఇది ఇలాగా తెరుస్తుంటే ఏ విధంగా గిరిజన సమాజాలకు గౌరవం, హక్కులు, అవకాశం, సాధికారత, మహిళలకు భరోసా, ఆయుష్మాన్ భారత్తో అణగారిన వర్గాలకు సామాజిక భద్రత, రైతు సంక్షేమానికి భరోసా, ఇవన్నీ చూడండి. అసలు మల్టీ కలర్లో చారిత్రక ప్రదేశాల పునరుద్ధరణ, అంకుర భారతం, సోదాశక్తిగా స్వయం సమృద్ధి భారతం, ప్రగతి పదాన దూసుకుపోతున్నది. ఇవన్నీ కూడా అసలు చూడండి ఎట్లా మీరు అసలు దీన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఈ ప్రచారం గిరా చూస్తే ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారండి బీజేపీ వాళ్ళు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి మేము ఇంత చేసాం, అసలు చిత్తశుద్ధి ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి మీనని. ఏం మేము చేయట్లేదా, చేసినే కదా ఇవన్నీ చెప్తుందని. ఒక్క అంశాన్ని మీరు గమనించండి.
బీజేపీ ఇప్పుడు చెప్పేటువంటి ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసాం, రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో హైవేలకు సంబంధించినటువంటి మేము శాంక్షన్ చేసాం, మీకు బాత్రూమ్లు ఇన్ని ఇచ్చాం, తర్వాత ఇళ్ళు నిర్మాణానికి ఇన్ని ఇచ్చాం. మొన్ననే చూశాను, ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఒక లబ్ధిదారుడికి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ సబ్సిడీ ఇచ్చిందని ప్రధానమంత్రి నేరుగా అతని పేరుతో లేఖ రాశాడండి. ఇది అంటే అసలు వాళ్ళు ప్రచారం ఏ స్థాయిలో, బాత్రూములు, ఇళ్ళు, రోడ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, అది అన్ని రాష్ట్రాల్లో చేస్తారు కదా. ఏమైనా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నారా? ఇక్కడ ఒక అంశం ఏంటంటే విభజన చట్టంలో విభజన ద్వారా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతోనూ రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి దీనికి ప్రత్యేక హోదా ద్వారాగా ఆ నష్టాన్ని పూడ్చాలి, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసేటువంటి విధంగా చూడాలి అనేటువంటిది విభజన చట్టం చెప్తున్నటువంటి మాట. దాంట్లో చేయకుండా ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు చేసినటువంటి విధంగానే మీకు కూడా చేసాం అనేటువంటి అన్ని రాష్ట్రాలకు చేసినట్టు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ కోసమే వీళ్ళంతా కూడా బీజేపీ పాటుపడుతున్నట్టుగా ఈ రోజున ఈ ప్రచారం ఎంత చేసుకోవటం అనేటువంటిది ఇది చాలా విడ్డూరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి మేనైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. రాజకీయపరమైన అంశాలు నేను మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్